హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. సో లాస్ట్ వీడియోలో మీరు ఫిబ్రవరి మంత్కి సంబంధించిన నేషనల్ కరెంట్ అఫైర్స్ చూసారు కదా. సో ఇందులో అంటే ఈ వీడియోలో పర్సన్స్ కావచ్చు, లేకపోతే ఒబిచరీస్, బుక్ అండ్ ఆథర్ అంటే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో పర్సన్స్ అపాయింట్మెంట్స్, లాస్ట్ మంత్ జరిగిన యుద్ధ విన్యాసాలు ఎక్సర్సైజ్ ఏవైతే ఉన్నాయో అవి ఈ వీడియోలో ఒకసారి రివైజ్ చేయండి. సో ఈ కరెంట్ అఫైర్ మనకి డిసెంబర్ మంత్ 2023లో ఉంది, జాన్ 31న ఉంది, మళ్ళీ ఫెబ్ ఫస్ట్ వీక్లో కూడా న్యూస్లోకి వచ్చింది. 16th ఫినాన్స్ కమిషన్ 16వ ఆర్థిక సంఘానికి సంబంధించిన సభ్యుల్ని అపాయింట్ చేశారు కదా, దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో 16వ ఆర్థిక సంఘానికి సంబంధించి అజయ్ నారాయణ్ జా, నెక్స్ట్ అన్నీ జార్జ్ మాథ్యూ, నెక్స్ట్ నిరంజన్ రాజ్యాధ్యక్ష నిరంజన్, అన్నీ జార్జ్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అజయ్ నారాయణ్. వీళ్ళ ముగ్గురు కూడా నిరంజన్, అజయ్ నారాయణ్, అన్నీ జార్జ్ వీళ్ళ ముగ్గురు కూడా ఫుల్ టైం మెంబర్స్. పార్ట్ టైం మెంబర్గా సౌమ్య కంటి ఘోష్ గారిని అపాయింట్ చేయడం జరిగింది అనమాట. సో ఇది ఒక అప్డేట్గా మీరు తీసుకోవచ్చు. అలాగే 16th ఫినాన్స్ కమిషన్కి చైర్మన్గా అరవింద్ పనగారియా గారు ఉంటారు. 15th ఫినాన్స్ కమిషన్కి ఎన్కే సింగ్ గారు కదా, ఇప్పుడు 16వ ఆర్థిక సంఘానికి చైర్పర్సన్గా అరవింద్ పనగారియా గారు ఉన్నారనమాట. సో ఇది మనకి ఫినాన్స్ కమిషన్కి సంబంధించిన ఒక అప్డేట్గా చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫినాన్స్ కమిషన్ని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆర్టికల్ 280 ఆర్టికల్ 280 ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆర్థిక సంఘాన్ని మనకి ఏర్పరచడం జరుగుతుంది. సో ఆర్టికల్ 280 కాదా అనేది క్రాస్ వెరిఫై చేసుకోండి. బట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏర్పరచడం జరుగుతుంది 5 సంవత్సరాలకు ఒకసారి అనేది కరెక్ట్. సో దాంట్లో చైర్పర్సన్, ఫుల్ టైం మెంబర్స్ వచ్చేటప్పటికి వెళ్ళి ముగ్గురు అండ్ పార్ట్ టైం మెంబర్గా సౌమ్య గారు ఉండబోతున్నారు అనమాట. సో అది 16th కమిషన్కి సంబంధించి. నీతి ఆయోగ్కి సంబంధించిన సిఇఓగా బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. నీతి ఆయోగ్ చైర్పర్సన్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ గారు ఉన్నారు. జిఎస్టీ కౌన్సిల్కి చైర్పర్సన్గా ఫినాన్స్ మినిస్టర్ ఉంటారు, ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు. వరల్డ్ బ్యాంక్కి భారత సంతతికి సంబంధించిన అజయ్ బాంగన్ గారు హెడ్గా ఉన్నారు. ఐఎంఎఫ్కి క్రిస్టలీనా జార్జీవా గారు ఉన్నారు. సో ఇలాంటివి ఒక్కొక్కసారి రిపీట్ చేసుకుంటా ఉండండి, యూస్ అవుతాయి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి, ఇక్కడ మనకి జార్ఖండ్ కి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. జార్ఖండ్ యొక్క చీఫ్ మినిస్టర్ గా మనకి చంపై సొరేన్ అనే పర్సన్ రావడం జరిగింది. ఆల్రెడీ మనం గతంలో కూడా డిస్కస్ చేసుకున్నాం. జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ అయిన హేమంత్ సొరేన్ గారు ఎవరైతే ఉన్నారో, సో ఆయన కొన్ని ఎలిగేషన్స్ ఎదుర్కోవడం వల్ల ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ పొజిషన్ లో ఇప్పుడు మనకి చంపై సొరేన్ గారు ప్రెసెంట్ జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. జార్ఖండ్ యొక్క గవర్నర్గా సిపి రాధాకృష్ణ గారు ఉన్నారు. అయితే జార్ఖండ్ చీఫ్ మినిస్టర్గా చంపై సొరేన్ గారు ఏ పార్టీ నుంచి వచ్చారంటే జార్ఖండ్ ముక్తి మోర్చాస్ అనే పార్టీ నుంచి రావడం జరిగిందనమాట. అండ్ జార్ఖండ్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి రాంచీగా ఉంది. అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ ఫస్ట్ ఎలిఫెంట్ రిజర్వ్, మొట్టమొదటి ఏనుగు సంరక్షణ కేంద్రం ఈ రాష్ట్రం నుంచి ఏర్పడింది. దాన్ని సింగ్బమ్ ఎలిఫెంట్ రిజర్వ్గా కూడా పిలవడం జరుగుతుంది. సింగ్బమ్ ఎలిఫెంట్ రిజర్వ్, సింగ్బమ్ ఏనుగుల సంరక్షణ కేంద్రం, భారతదేశంలో మొట్టమొదటి ఏనుగుల సంరక్షణ కేంద్రం, అది జార్ఖండ్లోనే స్టార్ట్ అయింది. జార్ఖండ్ నూతన చీఫ్ మినిస్టర్గా ప్రజెంట్ మనకి చంపై సొరేన్ గారు రావడం జరిగింది, గవర్నర్ రాధాకృష్ణన్ గారు. సో నెక్స్ట్ ఇది పర్సన్స్ కింద చూడొచ్చు మనం. అనిల్ కుమార్ లహోతి గారు రీసెంట్గా ట్రాయ్కి సంబంధించి చైర్పర్సన్గా అపాయింట్ అయ్యారు. సో మనకి ట్రాయ్ అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాగా చెప్పొచ్చు. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి న్యూఢిల్లీలో ఉంది. అనిల్ కుమార్ లహోతి డైరెక్ట్గా అడుగుతారు, ట్రాయ్కి ప్రజెంట్ అపాయింట్ అయిన పర్సన్ ఎవరు చైర్పర్సన్ కానీ, అనిల్ కుమార్ లహోతి గారు. సో జనరల్గా క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారంటే ఈ మధ్యన ఇలా 4 అపాయింట్మెంట్స్ తీసుకొని ఏబీసీ అనే ఆప్షన్స్ ఇచ్చి ఇందులో ఒక అపాయింట్మెంట్ని మిస్ మ్యాచ్ చేసి ఇందులో ఏది కరెక్ట్గా ఉంది, ఏది రాంగ్గా ఉంది, కొంచెం ముందర అంటే ఈ ఏదైతే నేను చెప్పిన ప్యాటర్న్ ఉందో దాన్ని అడిగేదానికన్నా ఒక 3 months 4 months బ్యాక్ చూసుకున్నట్టయితే ఒక పర్సన్ని తీసుకుని ఈ ట్రాయ్ ఉందనుకోండి, దీని హెడ్ క్వార్టర్స్ ఒక ఆప్షన్, నెక్స్ట్ ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందని ఒక ఆప్షన్, అండ్ ఎవరు అపాయింట్ అయ్యారో అంతకు ముందర ఎవరు ఉన్నారు, ఇలాంటి ప్యాటర్న్ ఉండేది. ఇప్పుడు రీసెంట్గా వస్తున్న ఎవ్రీ ఎగ్జామ్లో చూసుకున్నట్టయితే కాంబినేషన్స్లో అపాయింట్మెంట్స్ 4 or 5 తీసుకుని ఇందులో కొన్ని ఈ ట్రాయ్కి బదులుగా ఇందులో నాస్కామ్ అనే దాన్ని పెట్టచ్చు. ట్రాయ్కి బదులుగా 16th ఫినాన్స్ కమిషన్ లేకపోతే ఇంకొకటి నీతి ఆయోగ్ ఇలాంటివి పెట్టి మిస్ మ్యాచ్ చేసి అడుగుతున్నారు. సో కాబట్టి పర్టికులర్గా గుర్తుంచుకోండి, ట్రాయ్కి రీసెంట్గా అపాయింట్ అయిన పర్సన్ అనిల్ కుమార్ లహోతి గారు. నెక్స్ట్ పర్సన్ గీతా బాత్రా గారు వరల్డ్ బ్యాంక్కి సంబంధించిన గ్లోబల్ ఎన్వైర్న్మెంట్ ఫెసిలిటీ అనే దానికి
ఫస్ట్ విమెన్ డైరెక్టర్‌గా అపాయింట్ అయ్యారు. మొట్టమొదటి మహిళా డైరెక్టర్‌గా ప్రపంచ బ్యాంక్ యొక్క అనుబంధ సంస్థ అయిన గ్లోబల్ ఎన్వైర్న్‌మెంట్ ఫెసిలిటీ అనే దానికి డైరెక్టర్‌గా ఆమె అపాయింట్ అవ్వడం జరిగింది గీతా బాత్రా గారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్‌గా దీన్ని చెప్పొచ్చు. వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి వాషింగ్టన్ డీసీలో ఉంది. అజయ్ బాంగన్ గారు ప్రెజెంట్ మనకి వరల్డ్ బ్యాంక్‌కి సంబంధించిన ప్రెసిడెంట్‌గా ఉండడం జరిగిందనమాట. అజయ్ బాంగా గారు. అలాగే నెక్స్ట్ ఇదే వాషింగ్టన్ డీసీలో ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా లొకేట్ అయి ఉంది. ఈ వరల్డ్ బ్యాంక్ కానీ లేకపోతే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ ప్రపంచంలో చాలా వరకు ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏ కంట్రీస్ అయితే బ్లాక్ లిస్ట్ గ్రే లిస్ట్ అనే వాటిలో ఉంటాయో ఆ కంట్రీస్కి ఫినాన్షియల్ సపోర్ట్ని ఇవ్వవు. ఈ లిస్ట్ని మెయింటైన్ చేసే సంస్థ ఏది అంటే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్గా చెప్తాం. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో ఇప్పుడు మనకి ఏ కంట్రీ చైర్పర్సన్గా వ్యవహరిస్తుంది అంటే మెక్సికో వ్యవహరిస్తుంది అనమాట. సో రీసెంట్గా గ్రే లిస్ట్లోంచి యూఏఈ కంట్రీని కూడా మనకి రిమూవ్ చేయడం జరిగింది ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. దీన్ని ఏర్పరిచింది ఎవరు అంటే G7గా చెప్తాం. G7 2024 సమిట్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఇటలీలో జరగబోతుంది. సో ఇది దీనికి రిలేటెడ్గా ఒకసారి మీరు రివైజ్ చేసుకోవచ్చు. గీతా బాత్రా గారు ద ఫస్ట్ విమెన్ డైరెక్టర్ ఆఫ్ గ్లోబల్ ఎన్వైర్న్మెంట్ ఫెసిలిటీ విచ్ ఈస్ రిలేటెడ్ టు దట్ వరల్డ్ బ్యాంక్. సో ఇక్కడ కరెంట్ అఫైర్ మళ్ళీ మనకి అపాయింట్మెంట్ డిఫెన్స్ పరంగా కూడా చూడొచ్చు. అపాయింట్మెంట్లోకి తీసుకోండి ఉపేంద్ర ద్వివేది. సో రీసెంట్గా ఉపేంద్ర ద్వివేది గారు ఎవరైతే ఉన్నారో వైస్ చైర్పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ స్టాఫ్గా అపాయింట్ అయ్యారనమాట. వైస్ చైర్పర్సన్ ఆఫ్ లేకపోతే మనకి వైస్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆర్మీకి సంబంధించి అవ్వడం జరిగింది ఉపేంద్ర ద్వివేది గారు. ఈయన ఎవరైతే సుచేంద్ర కుమార్ గారు ఉన్నారో ఆయన్ని రీప్లేస్ చేశారనమాట. అలాగే మనకి సిడిఎస్కి సంబంధించిన హెడ్గా అనిల్ చౌహాన్ గారు ఉన్నారు. సో సిడిఎస్కి సంబంధించిన హెడ్గా ప్రజెంట్ మనకి అనిల్ చౌహాన్ గారు ఉండడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ ఆర్ హరికుమార్ గారు ఎవరైతే ఉన్నారో ఇండియన్ నేవీకి సంబంధించిన అడ్మిరల్గా ఉన్నారు. విఆర్ హరి చౌదరి గారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన మార్షల్గా ఉన్నారు. అలాగే ఆర్మీకి సంబంధించి మనోజ్ పాండే గారు ఉన్నారు. చీఫ్గా మనోజ్ పాండే గారు, వైస్ చీఫ్గా ఇప్పుడు మనకి ఉపేంద్ర ద్వివేది గారు అండ్ సుచేంద్ర కుమార్ గారి యొక్క ప్లేస్లోకి రావడం జరిగిందనమాట. అదే ఇక్కడ కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ అప్డేట్ ఇన్ ఫిబ్రవరి మంత్. ఇది కరెంట్ అఫైర్ అండి. దీన్ని బేస్ చేసుకుని ఇది రివైజ్ చేసాం. ఇండియన్ ఆర్మీకి మనోజ్ పాండే గారు ఉన్నారు. ఆర్మీ డే ఎప్పుడు 15th Jan ఆర్మీ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. ఇండియన్ నేవీకి వచ్చేటప్పటికి హరికుమార్ గారు December 4th అది రికగ్నైజ్ చేయబడింది. అండ్ నెక్స్ట్ విఆర్ చౌదరి గారు ఎయిర్ మార్షల్గా ఎయిర్ ఫోర్స్కి సంబంధించి October 8th అనమాట. సో ఇది అప్డేట్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. విజిలెన్స్ కమిషనర్. సో రీసెంట్గా విజిలెన్స్ కమిషనర్గా ఏఎస్ రాజీవ్ గారు అపాయింట్ అయ్యారు. ఈయన మహారాష్ట్ర బ్యాంక్కి సంబంధించి ఫార్మర్ సిఇఓగా కూడా వర్క్ చేశారనమాట ఏఎస్ రాజీవ్ గారు. అండ్ మనకి విజిలెన్స్ కమిషనర్ ఎవరైతే ఉంటారో ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారి ఎదురుగా మనకి ప్రమాణ స్వీకారం ఓత్ని తీసుకున్నారు విజిలెన్స్ కమిషనర్ అయిన ఏఎస్ రాజీవ్ గారు. ఈ విజిలెన్స్ కమిషన్కి సంబంధించి ఒక చీఫ్ విజిలెన్స్ కమిషనర్ ఉంటారు, ఇద్దరు కమిషనర్స్ ఉంటారు. మనకి విజిలెన్స్ కమిషన్ అని ఒక బాడీ ఉంటుందా, దీనికేమో ప్రధాన విజిలెన్స్ కమిషనర్ ఒక ఆయన ఉంటారు సివిసి, ఆయనతో పాటుగా ఇద్దరు కమిషనర్స్ ఉంటారు. మనకి చీఫ్ విజిలెన్స్ కమిషనర్గా ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ్ గారు ఉన్నారనమాట. అండ్ ఇద్దరు కమిషనర్స్ ఉన్నారు కదా, అందులో ఒకళ్ళు వచ్చేటప్పటికి ఏఎస్ రాజీవ్ గారు రీసెంట్గా అపాయింట్ అయ్యారు. అసలు ఈ విజిలెన్స్ కమిషన్ ఇండియాలోకి రావడానికి కారణం సంతానం కమిటీగా చెప్పడం జరుగుతుందన్నమాట. సో అపాయింట్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. మనకి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద గిరీష్ చంద్ర ముర్ము గారు ఉన్నారు. అలాగే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కింద మనకి వెంకట రమణి గారు ఉన్నారు. అలాగే నెక్స్ట్ ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కింద రాజీవ్ కుమార్ గారు ఉన్నారు. ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ గారు అండ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా వెంకట రమణి గారు అండ్ కాగ్కి వచ్చేటప్పటికి గిరీష్ చంద్ర ముర్ము గారు, అలాగే చీఫ్ విజిలెన్స్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ్ గారు అండ్ ప్రజెంట్ ఇంకొక కమిషనర్గా ఏఎస్ రాజీవ్ గారు అపాయింట్ అయ్యారు. సో ఈ అపాయింట్మెంట్కి సంబంధించిందిగా గుర్తుపెట్టుకోవచ్చు. పర్సన్స్ ఇన్ న్యూస్ కింద కూడా దీన్ని చూసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వన్ చూడండి, అమిన్ సైని రీసెంట్గా చనిపోయారు. పర్సన్ ఇన్ న్యూస్, ఒబిచరీస్ ఇన్ న్యూస్గా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అమిన్ సైని గారు వచ్చేటప్పటికి మనకి 91 years ఆయన ముంబైలో చనిపోవడం జరిగింది. సో రీసెంట్గా ఎవరైనా ఒబిచరీస్లో ఉంటే ద పర్సన్స్ హూ ఆర్ ఇన్ ఒబిచరీస్ ఆర్ ద పర్సన్స్ హూ ఆర్ ఇన్ కరెంట్ అఫైర్స్, సో పర్సన్ ఆఫ్ దట్ కరెంట్ అఫైర్, పర్సన్ ఇన్ అ డే ఇట్లా న్యూస్లో ఉన్నారనుకోండి,
ఆ పర్సన్‌కి సంబంధించిన ప్రత్యేకమైన కేటగిరీ ఏదైనా ఉంటే అది అడుగుతున్నారు. ఈయన 1952 నుంచి 94 మధ్యలో రేడియో షోని నిర్వహించారంట జనరల్‌గా మనకి. అండ్ ఈయన రేడియో ఆపరేటర్ అనే ఒక ఫీల్డ్‌కి సంబంధించిన వ్యక్తి. ఏ ఫీల్డ్‌కి సంబంధించిన పర్సన్, ఏదైనా అవార్డ్స్ వచ్చాయా? ఆయనకి ఏదైనా స్పెషాలిటీ ఉందా? ఆయన ఏమైనా బుక్స్ రాసారా? ఆయనకి ఏమైనా అదర్ నేమ్స్ ఉన్నాయా? ఇలాంటి క్వెషన్స్ అన్నీ అడుగుతారు. సో ఇక్కడ బుక్ గాని, అదర్ నేమ్ గాని, అవార్డ్ గాని ఈయనకి సంబంధించింది లేదు కాబట్టి అమిన్ సైని 91 ఇయర్స్ ఏజ్‌లో ముంబైలో రీసెంట్‌గా చనిపోయారు. ఫీల్డ్ అడిగితే రేడియో ఆపరేటర్‌గా గుర్తుపెట్టుకోండి. అండ్ పర్సన్‌కి సంబంధించిన న్యూస్ ఇది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి దోస్తీ 16 అనే ఒక ట్రైలేటరల్ ఎక్సర్సైజ్ అన్నమాట. సో ఈ యుద్ధ విన్యాసం 3 కంట్రీస్‌కి సంబంధించింది. ఇండియా, శ్రీలంక, మాల్దీవ్స్‌కి సంబంధించిందిగా చెప్పొచ్చు. అంటే ఫర్ సపోజ్ మనకి ఇండియా తీసుకున్నట్టయితే ఇండియా దగ్గరున్న కోస్టల్ కంట్రీస్ అంటే మాల్దీవ్స్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, ఈ 3 కంట్రీలతో మనం చేసిన యుద్ధ విన్యాసమే దోస్తీ 16గా చెప్తున్నాం. సో ఇది 16థ్ ఎడిషన్ కాబట్టి ఇట్లా పిలవడం జరిగిందంట. దీన్ని మాల్దీవ్స్ దగ్గర యాక్చువల్‌గా కండక్ట్ చేస్తున్నారు. ఫిబ్రవరి 25థ్, 26థ్ మధ్యలో మనకి ఈ ఎక్సర్సైజ్‌ని మాల్దీవ్స్‌లో కండక్ట్ చేశారు. 1991లో ఫస్ట్ టైమ్ ఇండియా, మాల్దీవ్స్ ఈ యుద్ధ విన్యాసాన్ని స్టార్ట్ చేసిన తర్వాత శ్రీలంక కూడా ఇప్పుడు మనకి దీంట్లో యాడ్ అవ్వడం జరిగింది. ఇది ట్రైలేటరల్ ఎక్సర్సైజ్‌గా మారింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి శ్రీలంక తోటి ఇండియా మిత్రశక్తి అనే ఒక యుద్ధ విన్యాసాన్ని నిర్వహిస్తది. స్లినెక్స్ అనే ఇంకొక యుద్ధ విన్యాసం ఉంది. మిత్రశక్తి అనేది ఇండియాకి, శ్రీలంకకి సంబంధించిన యుద్ధ విన్యాసం. దాంతో పాటుగా స్లినెక్స్ శ్రీలంక ఇండియా నేవీ ఎక్సర్సైజ్‌గా కూడా చెప్పొచ్చనమాట. సో అలాగ మనకి యుద్ధ విన్యాసాలు అనేవి ఉన్నాయి. ఈ మధ్యన మాల్దీవ్స్‌కి మనకి కొంతవరకు ఇష్యూస్ అనేవి రైజ్ అవుతున్నాయి. అది కూడా మాల్దీవ్స్ యొక్క నూతన అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు వచ్చిన తర్వాత నుంచి. ఈయన్ని ప్రో చైనా సపోర్టర్‌గా కూడా చాలా వరకు ఇంటర్నేషనల్ మీడియాస్‌లో చూపించడం జరుగుతుంది. మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ముయిజు ఈస్ పోర్ట్రేటెడ్ యాస్ అ ప్రో చైనా సపోర్టర్ ఇన్ ఇంటర్నేషనల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌గా కూడా చెప్పొచ్చు. ఆ తర్వాత నుంచి ఇష్యూస్ అనేవి లక్షద్వీప్ ఇంకా మిగతా వాటి నుంచి స్టార్ట్ అయినాయి అన్నమాట. సో ఇది దీనికి సంబంధించిన అప్డేట్ అండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి మిలాన్ 2024కి సంబంధించింది. మిలాన్ 2024 ఇండియన్ నేవీ ఎక్సర్సైజ్ ఇది. అండ్ ఇండియా నిర్వహించే అతిపెద్ద నావిక యుద్ధ విన్యాసంగా కూడా దీన్ని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో దీన్ని 19థ్ ఫిబ్రవరిన స్టార్ట్ చేశారు. టోటల్‌గా 51 కంట్రీస్ దీంట్లో పార్టిసిపేట్ చేశాయి. అయితే ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇండియాకి సంబంధించిన 2 ఎయిర్ క్రాఫ్టర్స్ ఒకే యుద్ధ విన్యాసంలో పాల్గొన్నాయి. అవి ఐఎన్ఎస్ విక్రాంత్ అండ్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య. ఈ 2 కూడా మనకి ఎయిర్ క్రాఫ్టర్స్ అన్నమాట. ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య. అలాగే వీటితో పాటుగా ఐఎన్ఎస్ చెన్నై అనే యుద్ధ నౌక కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసింది. ఐఎన్ఎస్ చెన్నై, ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఇవన్నీ కూడా మిలాన్ యుద్ధ విన్యాసంలో మనకి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇండియన్ నేవీ డే అనే దాన్ని డిసెంబర్ 4న మనం రికగ్నైజ్ చేయడం జరిగిందనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. పర్సన్ ఆఫ్ ద ఇయర్, ఒబిచరీస్ ఇలాంటి దానికి సంబంధించింది కదా ఇది. ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ గారు రీసెంట్‌గా మరణించడం జరిగింది. సల్లేఖన అనే ఒక వ్రతాన్ని ఆచరించి ఈయన చనిపోయారు. సల్లేఖన ఈజ్ అ సిస్టమ్ విచ్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ జైనిజంగా చెప్తామన్నమాట. ఫాస్టింగ్ అప్ టు ద డెత్‌గా చెప్పడం జరుగుతుంది. చనిపోయే వరకు ఫుడ్‌ని గానీ లేకపోతే ఇంకా లిక్విడ్స్‌ని గానీ తీసుకోరు. ఈయన జైనిజానికి సంబంధించిన వ్యక్తి. జైనిజంలోనే ఈ సల్లేఖన వ్రత వన్ ఆఫ్ ద రిచువల్‌గా చెప్తాం. బేసికలీ ఈయన కర్ణాటకకి సంబంధించిన వ్యక్తిగా చెప్తున్నారనమాట. ఆచార్య విద్యాసాగర్ మహారాజ్. కర్ణాటకలో జైనిజానికి సంబంధించిన అతిపెద్ద విగ్రహం ఒకటి ఉంది. శ్రావణ బెల్గులలో గోమటేశ్వర విగ్రహం అని చెప్పేసి అంటాం. అది అక్కడ లొకేట్ అయి ఉంది. జైనిజంలో 2 సెక్ట్స్ ఉంటాయి. ఒకటి శ్వేతాంబర అండ్ ఇంకొకటి దిగాంబరగా జనరల్‌గా చెప్పడం జరుగుతుందన్నమాట. సో రీసెంట్‌గా ఫిన్లాండ్‌కి న్యూ ప్రెసిడెంట్ రావడం జరిగింది. ఆయన పేరు అలెగ్జాండర్ స్టబ్. సో ఈయన ఫిన్లాండ్‌కి ఇది వరకు మనకి ప్రైమ్ మినిస్టర్‌గా కూడా వర్క్ చేశారు. ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఫిన్లాండ్. ఇప్పుడు మనకి ప్రెసిడెంట్‌గా రావడం జరిగింది. ఫిన్లాండ్ అధ్యక్షులుగా వచ్చారు అలెగ్జాండర్ స్టబ్. సో ఈ ఫిన్లాండ్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి హెల్సింకి ఏదైతే ఉందో హెల్సింకి క్యాపిటల్ ఆఫ్ ఫిన్లాండ్‌గా ఉంది. అండ్ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఏదైతే ఉందో సో వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్‌లో ఇండియా యొక్క ర్యాంక్ 126 కదా. అండ్ టాప్ కంట్రీగా ఫిన్లాండ్ ఉందన్నమాట. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ప్రపంచ సంతోషి సూచికలో. ఆ కంట్రీకి ప్రెసిడెంట్‌గా అలెగ్జాండర్ స్టబ్ రీసెంట్‌గా రావడం జరిగింది. ఈజిప్ట్‌కి మీకు ఆల్రెడీ తెలుసు ప్రెసిడెంట్‌గా ఎలెక్ట్ అయ్యారు అబ్దుల్ ఫత్ అల్ సిసి. ఫ్రాన్స్‌కి అధ్యక్షులుగా లేదా ప్రెసిడెంట్‌గా ఇమాన్యుయల్ మాక్రోన్ అనే పర్సన్ ఉన్నారు. అండ్ ఇరాన్‌కి ప్రెసిడెంట్‌గా ఇబ్రహీం రైజీ గారు ఉండడం జరిగింది. సో ఇలాగ ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్ నేమ్స్ చూసుకుంటా ఉండండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ పర్సన్ ఆఫ్ ద ఇయర్‌గా చూడొచ్చు లేదా మనకి ఇక్కడ ఏమంటారు సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా చూడొచ్చు. ఒలాగ్ కొనాన్కో
ఒలాగ్ కొనాన్కో అనే పర్సన్ రష్యన్ కాస్మోనెట్, రష్యన్ వ్యోమగాం అన్నమాట. సో ఈయన ఒక రికార్డ్ ని క్రియేట్ చేశారు. అదేంటి, లాంగెస్ట్ టైం స్పెంట్ ఇన్ స్పేస్ 879 days, కంటిన్యూస్ గా కాదనమాట, డిఫరెంట్ టైమ్స్ లో ఆయన అక్కడ స్పెండ్ చేయడం జరిగింది. బట్ ఓవరాల్ గా 879 days తో అత్యధికంగా అంతరిక్షంలో మనకి ఉన్న పర్సన్ గా రష్యన్ కి సంబంధించిన ఒలాగ్ కొనాన్కో అనే ఆయన రికార్డ్ ని క్రియేట్ చేశారు. అదే ఇక్కడ కరెంట్ అఫైర్. అసలు ఫస్ట్ స్పేస్ లోకి వెళ్ళిన వ్యక్తి యూరీ గగారిన్, ఆయన కూడా రష్యాకి సంబంధించిన వ్యక్తే. ఫస్ట్ విమెన్ కూడా రష్యన్ విమెన్ నే, వాలెంటీనా తెరిస్కోవా. అండ్ ద నెక్స్ట్ వన్, చంద్రుడి మీద కాలు పెట్టిన వ్యక్తి, ఫస్ట్ పర్సన్ హూ ల్యాండెడ్ ఆన్ ద మూన్, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గా చెప్పొచ్చు 1969లో. అలాగే ఫస్ట్ యానిమల్ వచ్చేటప్పటికి డాగ్ లైకా స్పేస్ లోకి వెళ్ళింది. అలాగే నెక్స్ట్ ఫస్ట్ ఇండియన్ స్పేస్ లోకి ప్రవేశించిన వ్యక్తి రాకేష్ శర్మ గారుగా చెప్పొచ్చు అనమాట. సో ఇవి మీరు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి బాగా యూజ్ అవుతాయండి. బట్ ఒలాగ్ కొనాన్కోని డైరెక్ట్ గా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. 879 days ఆయన స్పేస్ లో ఉండడం జరిగింది. బుక్ అండ్ ఆథర్ కి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. స్వాలోయింగ్ ద సన్ అనేది మనకి బుక్ అన్నమాట. దాన్ని రాసింది లక్ష్మీ మురుదేశ్వర్ పూరి. సో పర్టికులర్ గా స్పెషాలిటీ ఏం లేదండి, అండ్ ఆమె ఫేమస్ ఆథర్ గా చెప్పొచ్చు. సో లక్ష్మీ మురుదేశ్వర్ గారు ఎవరైతే ఉన్నారో స్వాలోయింగ్ ద సన్ అనే ఒక బుక్ ని రాశారు. బుక్ అండ్ ఆథర్ ని అడిగితే అది మీకు యూజ్ అవుతుంది. ఇది ఫెబ్ మంత్ లో వచ్చిన బుక్ అండ్ ఆథర్ కి సంబంధించింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, 34th చీఫ్ జస్టిస్ ఆఫ్ కర్ణాటక, 34వ కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల నియమించబడిన పర్సన్ ఎవరు అంటే ఎన్వి అంజారియా. సో ఎన్వి అంజారియా గారు ఎవరైతే ఉన్నారో ఆయన రీసెంట్ గా 34th చీఫ్ జస్టిస్ ఆఫ్ కర్ణాటకగా అపాయింట్ అవడం జరిగింది. కర్ణాటక యొక్క చీఫ్ మినిస్టర్ సిద్ధారామయ్య గారు అండ్ గవర్నర్ తవార్ చంద్ గెహ్లాట్ గారు ఉన్నారు. ఆల్రెడీ మనం కర్ణాటకకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయడం జరిగింది. లాస్ట్ టైం కాఫీ బోర్డ్ కాన్ఫరెన్స్ అనేది వరల్డ్ కి సంబంధించి కర్ణాటకలోనే కన్క్లూడ్ చేశారు అని చెప్పేసి. అరబికా రోబోస్టా కాఫీస్ ఇండియా నుంచి చాలా ఫేమస్ అని చెప్పొచ్చు. కర్ణాటకలో అవి చాలా పాపులర్ అని కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ కర్ణాటకలో ఉన్న కెంపగౌడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు. అలాగే రీసెంట్ గా మనకి ఏదైతే రామేశ్వరం కెఫే అనుకుంటా, ఒకసారి చూడండి, బెంగళూరులో ఒక బాంబ్ ఏదైతే బ్లాస్ట్ అయిందో, మనం ఇలాంటి న్యూస్ ఏం చేస్తాము అంటే జనరల్గా అది ఇష్యూ జరిగింది కాబట్టి న్యూస్లో ఉంది కాబట్టి ఏమీ అడగరని మనం అనుకుంటాము. కాకపోతే ఈసారి ఏమవుతుంది అంటే ఏదైనా ఒక ప్లేస్ న్యూస్లో ఉన్నా, పర్సన్ న్యూస్లో ఉన్నా, ఏదైనా బాగా ట్రెండ్ అవుతున్న సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న ఆ వర్డ్స్, ఆ ప్లేసెస్, దాన్ని తీసుకొచ్చి ఈ ప్లేస్ ఎక్కడ ఉండుండొచ్చు ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే జస్ట్ మీరు ఇన్సిడెంట్ మొత్తం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. బాంబ్ బ్లాస్ట్ అని కొంతమంది అంటున్నారు, లీకేజ్ ఆఫ్ గ్యాస్ సిలిండర్ అని కొంతమంది అంటున్నారు. ఏదైతే బెంగళూరు ఇప్పుడు రామేశ్వరం కెఫే అనుకుంటుంది, ఒక్కసారి ఆ న్యూస్ అప్డేట్లో ఆ ప్లేస్, ఆ ఏరియా ఎక్కడుందో చూసుకుంటే చాలు. అంటే జస్ట్ మనకి జరిగింది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివి కొన్ని కొన్ని చూసుకుంటా ఉంటే అది ఈజియెస్ట్ క్వశ్చన్ అండి. చాలా కష్టపడకుండా మనం మార్క్స్ తెచ్చుకోవచ్చు. అది గుర్తుండిపోతుంది, కావాలని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అలాంటివి కూడా ఒక్కొక్కసారి చూస్తూ ఉండండి. బుక్ అండ్ ఆథర్ కి సంబంధించింది ఇది. సో ఇక్కడ చూడొచ్చు, డాబ్లింగ్ ఇన్ డిప్లొమసీ అనేదాన్ని ఎస్డి ముని అనే పర్సన్ రాయడం జరిగింది. సో ఎస్డి ముని అనే పర్సన్ మనకి రాసింది ఏంటి అంటే డాబ్లింగ్ ఇన్ డిప్లొమసీ అనేదాన్ని అక్కడ మనకి మెన్షన్ చేశారు. ఇది బుక్ అండ్ ఆథర్ కి సంబంధించింది. ఉత్తరాఖండ్ హైకోర్టుకి చీఫ్ జస్టిస్ గా రీతూ బహ్రీ గారు అపాయింట్ అయ్యారు. ద ఫస్ట్ విమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఉత్తరాఖండ్ హైకోర్ట్. సో చాలా హైకోర్ట్స్కి ఇండియాలో రీసెంట్గా ప్రధాన న్యాయమూర్తులు అపాయింట్ అయ్యారు. అందులో రీతూ బహ్రీ గారు ఒకళ్ళు. కాకపోతే ఉత్తరాఖండ్లో ఒక మహిళ చీఫ్ జస్టిస్గా హైకోర్టుకి రావడం ఇదే ఫస్ట్ టైం. ఆమె పేరు రీతూ బహ్రీ. అండ్ ఈమె వచ్చిన తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటివి, ఉత్తరాఖండ్ ఏదైతే అసెంబ్లీ ఉంటుందో పాస్ అవడం, అంటే ఇవన్నీ ఒకే టైమింగ్లో జరిగినాయి అనమాట. ఈమె హైకోర్టుకి ఉత్తరాఖండ్కి సంబంధించి ప్రధాన న్యాయమూర్తిగా రావడం, దాని తర్వాత ఉత్తరాఖండ్లో అదే టైంలో మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్ యొక్క ప్రాసెస్ అనేది జరగడం, ఇవన్నీ సేమ్ ప్యారలల్ టైంలో జరుగుతున్నాయి. యూనిఫామ్ సివిల్ కోడ్ యొక్క ఆర్టికల్ 44 గోవా అనేది బిఫోర్ ఇండిపెండెన్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంప్లిమెంట్ చేసిన స్టేట్. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇప్పుడు మనకి ఉత్తరాఖండ్ అనేది రాబోతుంది. ఉత్తరాఖండ్ యొక్క చీఫ్ మినిస్టర్గా పుష్కర్ సింగ్ ధామీ అన్నారు. అలాగే ఉత్తరాఖండ్ అనగానే మనకి వెంటనే గుర్తుకు రావాల్సింది జిమ్ కార్బెట్. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఫస్ట్ నేషనల్ పార్క్ ఇండియాలో. సో అది ఒకసారి మనం ఇక్కడ రివైజ్ చేయొచ్చు. అపాయింట్మెంట్ పర్సన్, ఇట్లా మనం ఈ కరెంట్ అఫైర్ని చూడొచ్చు. ఐఆర్సిటిసి ఒక్కొక్కసారి ఎబ్రివేషన్స్ కూడా అడుగుతూ ఉంటారు. సో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్గా ఐఆర్సిటిసిని చెప్పొచ్చు అనమాట. సంజయ్ కుమార్ జైన్ గారు రీసెంట్గా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా దీనికి అపాయింట్ అయ్యారు.
చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా సంజయ్ కుమార్ జైన్ గారు దేనికి అపాయింట్ అయ్యారని అడిగితే ఐఆర్సిటీసీకి అపాయింట్ అవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనకి అశ్విని వైష్ణవ్ గారు ప్రజెంట్ రైల్వే మినిస్టర్గా ఉన్నారు. ఇండియాలో ఫాస్టెస్ట్ ట్రైన్ అని చెప్పేసి దేన్ని పిలుస్తాం? వందే భారత్ ఏదైతే ఉందో దాన్ని ఫాస్టెస్ట్ ట్రైన్గా పిలవడం జరుగుతుంది. అలాగే మనకి అమృత్ భారత్ స్టేషన్స్ అని చెప్పేసి ఉన్నాయి. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ మనం కరెంట్ అఫైర్లో కూడా చెప్పుకున్నాం. రైల్వే స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చేంజ్ చేయడానికి తీసుకొచ్చిన స్కీమ్ అని. అలాగే భారత్ గౌరవ్ థీమ్స్తో నడిచే ట్రైన్స్ అన్నీ కూడా మనకి మెయిన్గా ఏ స్కీమ్లోకి వస్తాయంటే భారత్ గౌరవ్లోకి రావడం జరుగుతుంది. సో వందే భారత్, భారత్ గౌరవ్, అమృత్ భారత్, సో ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మీరు రివైజ్ చేసుకోండి. అలాగే ఇండియాలో అండ్ ప్రపంచంలో కూడా లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ మనకి సిద్ధారోదా రైల్వే ప్లాట్ఫామ్ లేదా హుబ్లీ రైల్వే ప్లాట్ఫామ్ అంటాం, కర్ణాటకలో లొకేట్ అయి ఉంది. ఈ కరెంట్ అఫైర్ ఒక అపాయింట్మెంట్, పర్సన్ ఇన్ న్యూస్ అండ్ ఇంటర్నేషనల్గా కూడా చూడొచ్చు. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది మరియం నవాజ్గా చెప్పొచ్చు అనమాట. ఈమె ఒక సరికొత్త రికార్డ్ని పాకిస్తాన్ వైపు క్రియేట్ చేయడం జరిగింది. అదేంటి అంటే పాకిస్తాన్లోని పంజాబ్ ప్రోవిన్సీ ఏదైతే ఉందో సో దానికి ఫస్ట్ విమెన్ చీఫ్ మినిస్టర్గా ఈమె ఎన్నిక కావడం జరిగింది. మరియం నవాజ్ ఈజ్ ఇన్ న్యూస్. షీఈ్ రిలేటెడ్ టు విచ్ కంట్రీ అంటే పాకిస్తాన్. ఎందుకు న్యూస్లో ఉన్నారంటే ఫస్ట్ విమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్ ప్రోవిన్సీ. సో ఫస్ట్ పాకిస్తాన్లోనే ఫస్ట్ విమెన్ చీఫ్ మినిస్టర్, అది కూడా పంజాబ్ ప్రోవిన్సీకి అయ్యారు. ఈమె వచ్చేటప్పటికి పాకిస్తాన్ యొక్క ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ నవాజ్ షరీఫ్ ఎవరైతే ఉన్నారో ఆమె కూతురంట. పాకిస్తాన్కి 3 సార్లు ఆయన ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేశారు నవాజ్ షరీఫ్ గారు. ఆయన యొక్క కూతురు మరియం నవాజ్ గారు ఇప్పుడు పంజాబ్ ప్రోవిన్సీకి ఏమంటారు ఫస్ట్ విమెన్ చీఫ్ మినిస్టర్గా రావడం జరిగింది. అలాగే మీకు జాన్ 24 అని చెప్పేసి ఉంటుందండి, జాన్ 24 అని. ఈ జాన్ 24 వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన డే. మనకి నేషనల్ గర్ల్ చైల్డ్ డే అంటాం, అది కాకుండా ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ డే కూడా యునైటెడ్ నేషన్తో ఉన్న అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ జాన్ 24న అలా మానిటర్ చేసుకుంటూ వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ ఇదే జాన్ 24ని ఆఫ్ఘనిస్తాన్ విమెన్స్కి డెడికేట్ చేయడం జరిగింది. ఎందుకంటే తాలిబాన్ యొక్క గవర్నమెంట్ వల్ల అక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, విమెన్స్ అక్కడ చదువుకోలేకపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ చదువుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకని లాస్ట్ ఇయర్ జాన్ 24 అనేది ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ డే కదా, అది ఆఫ్ఘనిస్తాన్ విమెన్స్కి డెడికేట్ చేశారనమాట. అలాగే రీసెంట్గా ఇరాన్కి సంబంధించిన ఎవరైతే మనకి నర్గిస్ మొహమ్మదీ ఉన్నారో ఆమెకి నోబెల్ పీస్ ప్రైజ్ అనేది వచ్చింది. ఈవెన్ ఇరాన్లో కూడా మనకి కొంత ఏమంటారు ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి అక్కడ ఉన్న కొన్ని రిలీజియస్ లాస్ రిస్ట్రిక్షన్స్ వల్ల. సో ఈ నేపథ్యంలో అక్కడ డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని చెప్పేసి ఒక సంస్థ ఉంది. షిరిన్ ఇబాదీ అనే పర్సన్ ఈ డిఫెండర్స్ హ్యూమన్ రైట్స్ అనే దానికి సంబంధించిన ఫౌండర్ అనమాట. ఆమెకి నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు. అయితే సెకండ్ విమెన్ ఇప్పుడు మనకి నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న సెకండ్ ఇరానియన్ విమెన్ ఎవరు అంటే నర్గిస్ మొహమ్మదీ. ఈమె అదే సంస్థలో మెంబర్. గతంలో ఎప్పుడో ఒకసారి షిరిన్ ఇబాదీకి ఇచ్చారు, ఇప్పుడు 2023లో నోబెల్ పీస్ ప్రైజ్ నర్గిస్ మొహమ్మదీకి ఇచ్చారు. నర్గిస్ మొహమ్మదీ ఈజ్ ఇన్ న్యూస్. షీ ఈజ్ రిలేటెడ్ టు విచ్ కంట్రీ? ఇరాన్. షిరిన్ ఇబాదీ ఇరాన్. అలాగే మరియం నవాజ్ పాకిస్తాన్. సో అలాగే నెక్స్ట్ సైమా వాజిద్ బంగ్లాదేశ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు చూసారా, షేక్ హసీనా గారు. సో ఆమె యొక్క కూతురు సైమా వాజిద్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఒక రీజనల్ దానికి సౌత్ ఈస్ట్ ఏషియన్లో హెడ్గా కూడా ఆమె రీసెంట్గా అపాయింట్ అవ్వడం జరిగింది. సో వీళ్ళని ఒక రకంగా అంటే డిఫరెంట్గా క్వశ్చన్ ఆలోచిస్తే మరియం నవాజ్ ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పేసి ఇచ్చేసి, నర్గిస్ మొహమ్మదీ గారు ఇరాన్ అని చెప్పించి, సైమా వాజిద్ గారు పాకిస్తాన్ అని చెప్పించి ఇందులో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని అడగచ్చు. అప్పుడు మనకి నర్గిస్ మొహమ్మదీ ఇరాన్ ఈజ్ కరెక్ట్, సైమా వాజిద్ పాకిస్తాన్ కాదు. ఆమె సైమా వాజిద్ ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి? బంగ్లాదేశ్కి. ఇట్లాగా. అలాగే నెక్స్ట్ మరియం నవాజ్ గారు పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తి. సో ఒక్కొక్కసారి మిమ్మల్ని ఈ పంజాబ్ ప్రావిన్సీ దగ్గర లాహోర్, కరాచీ ఇలాంటి పేర్లు పెడతా ఉంటారు. సో ఇవి చూసుకోవాలి, పంజాబ్ ప్రావిన్సీకి సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ వన్, మేఘాలయకి సంబంధించిన హైకోర్టుకి సీజేగా అపాయింట్ అయ్యారు వైద్యనాథన్ గారు. వైద్యనాథన్ గారు ఎవరైతే ఉన్నారో జస్టిస్ వైద్యనాథన్ గారు మేఘాలయ హైకోర్టుకి చీఫ్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తిగా రీసెంట్గా అపాయింట్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. మేఘాలయ ఈజ్ అ వెరీ పాపులర్ అండ్ టూరిజం ప్లేస్ ఇన్ ఇండియా. సో ఇక్కడ ఇంపార్టెంట్ పర్సన్స్గా కాశీ హిల్స్, కాశీ ట్రైబ్స్, గారో ట్రైబ్స్ అని చెప్పేసి ఉంటారు. ఈ కాశీ ట్రైబ్స్ హీరోగానే తిరాత్ సింగ్ అనే పర్సన్ చెప్తాం. రీసెంట్గా తిరాత్ సింగ్ యొక్క స్టాట్యూ అనేది కూడా స్టార్ట్ అయింది అనమాట, ఇనాగ్రేట్ అయ్యింది.
సో తిరాత్ సంఘ్ ఈజ్ అ లీడర్ ఆర్ హీరో ఆఫ్ కాశీ ట్రైబ్స్. కాశీ, గారో లాంటి గిరిజన జాతులు ఉండేది మేఘాలయలో. వీటి పేరు మీద కొండలు కూడా ఉన్నాయి, హిల్స్ కూడా ఉన్నాయి మేఘాలయలో. అండ్ మేఘాలయ ఈజ్ వెరీ పాపులర్ ఫర్ మౌసిండ్రమ్ ప్లేస్. ప్రపంచంలో అత్యధికమైన వర్షపాతం పడే ప్రాంతం. ద మోస్ట్ రెయిన్ఫాల్ ప్లేస్ ఇన్ ఇండియా మౌసిండ్రమ్. అండ్ సెకండ్ ప్లేస్ ఇండియాలో చిరపుంజిగా కూడా చెప్పొచ్చు అనమాట. అలాంటి మేఘాలయలో మనకున్న బయోస్పియర్ వచ్చేటప్పటికి నోక్రెక్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ ఒక ఫెస్టివల్ కూడా జరుగుతుంది, వాంగాలా ఫెస్టివల్ అని చెప్పేసి అంటాం. వాంగాలా ఫెస్టివల్, 100 డ్రమ్స్ ఫెస్టివల్ ఇలాంటిది అంటాం. ఇవన్నీ కూడా మేఘాలయలోనే జరుగుతాయి. అలాంటి మేఘాలయకి హైకోర్టు సీజేగా వచ్చింది ఎస్ వైద్యనాథన్ గారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, గౌహతి హైకోర్టు. సో అస్సాం యొక్క గౌహతి హైకోర్టు ఏదైతే ఉందో దానికి సీజే, చీఫ్ జస్టిస్ గా జస్టిస్ విజయ్ బిష్ణోయి అపాయింట్ అవ్వడం జరిగింది. అండ్ ఇది ఇక్కడ మనకి కరెంట్ అఫైర్. నేను ఆల్రెడీ మేఘాలయకి సంబంధించి మనం చూస్తాం ఈ కరెంట్ అఫైర్స్ లో, అలాగే కర్ణాటకకి సంబంధించి చూస్తాం, అలాగే ఇప్పుడు మనకి గౌహతి హైకోర్టు. గౌహతి హైకోర్టు విజయ్ బిష్ణోయి ఎవరైతే ఉన్నారో సో ఆయన చీఫ్ జస్టిస్, ప్రధాన న్యాయమూర్తిగా ఆ హైకోర్టుకి రీసెంట్ గా అపాయింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇది ఎక్సర్సైజ్ కి సంబంధించింది కదా, ధర్మ గార్డియన్ అనే యుద్ధ విన్యాసం. 5th ఎడిషన్ ఆఫ్ ధర్మ గార్డియన్ యుద్ధ విన్యాసం ఇండియాకి జపాన్ కి మధ్యలో జరిగింది. అది రాజస్థాన్ లో 25th ఫిబ్రవరిని స్టార్ట్ అయింది, ఇంకా 9th మార్చ్ వరకు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. ఆల్రెడీ ఇండియా జపాన్ కి సంబంధించి జిమాక్స్ అని చెప్పేసి ఒక యుద్ధ విన్యాసం ఉంది. జపాన్ ఇండియా మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. అది కాకుండా మళ్ళీ ధర్మ గార్డియన్ అనేది కూడా ఇండియా జపాన్ కి సంబంధించింది. మళ్ళీ ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, యుఎస్ఏ ఈ 4 కంట్రీలకి సంబంధించి క్వాడ్ ఎక్సర్సైజ్ అనేది ఉంది. ఈ క్వాడ్ ఎక్సర్సైజ్ నే మల్బార్ యుద్ధ విన్యాసం అని కూడా పిలుస్తాం. సో జపాన్ లో జాన్ 1st భారీ భూకంపం కూడా రావడం జరిగింది. జపాన్ క్యాపిటల్ టోక్యో. జపాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ గా ఫ్యూమియో కిషిదా అనే పర్సన్ ఉండడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ అప్డేట్. నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ పరంగా చూడొచ్చు, ఈవెన్ నేషనల్ పరంగా కూడా. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ గైనా అండ్ 6-day అఫీషియల్ విజిట్ టు ఇండియా. సో గైనా కంట్రీకి సంబంధించి అండ్ ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ఉన్నారో ఆయన ఇండియాకి 6-day అఫీషియల్ విజిట్కి వచ్చారు. ఆయన పేరు మార్క్ ఫిలిప్స్. సో దీని యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి జార్జ్ టౌన్ గా ఉంది. గతంలో భూటాన్ కింగ్ ఇండియాకి రావడం జరిగింది. జాన్ 26న ఫ్రాన్స్ యొక్క ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ గెస్ట్ గా ఇండియాకి వచ్చారు లాస్ట్ జాన్ 26లో. అంతకు ముందర భూటాన్ కింగ్ లాస్ట్ ఇయర్ ఇండియాకి విజిట్ కి రావడం జరిగింది. సో ఇట్లా మనకి గైనాకి సంబంధించిన ఎవరైతే ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఉన్నారో మార్క్ ఫిలిప్స్ రీసెంట్ గా ఇండియాని విజిట్ చేస్తుండే. సో ఈయన ఏ కంట్రీకి సంబంధించి అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఇది ఒకసారి చూసుకోండి. సో ఈ వీడియోలో ఇప్పటి వరకు మీరు ఎక్సర్సైజ్, ధర్మ గార్డియన్ కావచ్చు అండ్ యాజ్ వెల్ as దోస్తి ఎక్సర్సైజ్ ని చూసాం. ఫిబ్రవరి మంత్ లో జరిగినవి. పర్సన్స్ ఇన్ న్యూస్, అవి ఇంటర్నేషనల్ అపాయింట్మెంట్స్ కావచ్చు, నేషనల్ గా కావచ్చు, విజిలెన్స్ కమిషనర్, 16th ఫినాన్స్ కమిషన్, సో ఇవన్నీ చూసాం కదా. సో నెక్స్ట్ మళ్ళీ ఇదే విధంగా ఇంకొక సెగ్మెంట్ అనమాట, ఇంకొక వీడియోలో మనకి ఇంకొక పార్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేద్దాం.